తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు సాహిత్యాన్ని గురించి, తెలుగు శతక పద్యాల గురించి మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం శ్రీనాథ మహాకవిచే రచించబడిన చాటు పద్యాన్ని ఒకదాన్ని వివరణాత్మకంగా తెలుసుకుందాం. శ్రీనాథుడు కవి సార్వభౌముడిగా పేరు గడించిన కవి. మరి ఈయన కొండవీటి ప్రభు అయిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఆస్థాన కవిగాను విద్యాధికారిగాను పనిచేశాడు. ఈయన చిన్నతనంలోనే మరుత్తరాట్ చరిత్ర అనే కావ్యాన్ని రచించాడు. అలాగే దానితో పాటు శాలివాహన సప్తశతి, శృంగార నైషధము, అలాగే ధనుంజయ విజయము, కాశీఖండము, హరవిలాసము, శివరాత్రి మహత్యము, పండితారాధ్య చరిత్రము, నందనందన చరిత్రము, మానసోల్లాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామము మొదలైన ఎన్నో మహాకావ్యాలను రచించిన గొప్ప కవి శ్రీనాథ మహాకవి. అలాంటి శ్రీనాథ మహాకవి రచించిన ఒక చమత్కారమైన పద్యం చాటు పద్యం. చాటు అనగా సందర్భానుసారంగా అప్పటికప్పుడే అల్లిన పద్యాన్ని చాటు పద్యం అంటారు. ఈయన ఆ కొండవీటి ప్రాంతంలో ఒకసారి కరువు తాండవిస్తున్నప్పుడు వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన పరమేశ్వరుని ఉద్దేశించి చమత్కారంగా చెప్పిన ఒక పద్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఈ పద్యానికి ఇంకో కథ కూడా ఉంది. ఈ శ్రీనాథ మహాకవి ఒకసారి రాయలసీమ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ సమయంలో ఆయనకు దాహం అయితే మంచినీళ్ళు అందక పరమేశ్వరుని చమత్కరిస్తూ ఈ పద్యం చెప్పినట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనా ఈ పద్యంలో ఉన్న చమత్కారాన్ని మనం తెలుసుకున్నట్టయితే కవులు ఎంతో చక్కగా వాళ్ళ తాలూకా ఈ మేధాశక్తిని ఉపయోగించి పద్యాన్ని ఎంత బాగా చెప్తారో మనం ఈ కంద పద్యంలో తెలుసుకుందాం. ఇందులో చూడండి. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగపెండ్లాడన్. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగపెండ్లాడన్. తిరుపెమునకిద్దరాన్రా తిరుపమునకిద్దరాన్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. ఇది పద్యం. ఈ పద్యంలో నిగూఢ అర్థం ఏమిటంటే సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్. 16,000 మంది స్త్రీలను పెండ్లాడినవాడు ఎవడు? శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు. ఆయన మంచి ధనవంతుడు, డబ్బున్నవాడు, సంపద కలిగినవాడు, సిరి లక్ష్మీదేవితో కూడుకున్నవాడు. కాబట్టి ఆయనకు 16,000 మంది భార్యలున్నా చెల్లుతుంది. కానీ తిరుపెమ్మునకిద్దరాన్రా, తిరుపెమ్ము అంటే వీధి వీధి తిరుక్కొని బిచ్చమెత్తుకుని బ్రతికేవాడివి నువ్వు. అలాంటి వాడివి ఓ పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. నీకిద్దరు భార్యలు ఎందుకు? పార్వతిని నువ్వు ఉంచుకొని గంగాదేవిని విడిచిపెట్టు అని చెప్పి ఆ నీళ్లు లేని ఆ ప్రదేశానికి నీళ్లు తీసుకురావడానికి, వర్షాలు కురవమని చెప్పడానికి, కురిపించమని చెప్పడానికి ఆ పరమేశ్వరుని ఈ విధంగా వేడుకుంటున్న పద్యం ఇది. చూడండి ఇంకోసారి. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగపెండ్లాడన్. తిరుపెమునకిద్దరాన్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. ఇంత చమత్కారంగా కవులు పద్యాలను రచిస్తూ ఉండేవారు. అందులో శ్రీనాథ మహాకవి ఒక కవి సార్వభౌముడిగా కూడా పేరుగాంచాడు కదా. కాబట్టి ఆయన నోటిలోంచి ఇలాంటి పద్యం రాయడం గొప్ప విశేషమేం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని పద్యాలతోనూ ఎన్నో విషయాలతోనూ మీ ముందుకు వస్తాను. నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. స్వస్తి.